నాకు తెలిసి నా జీవితంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి పేద పిల్లల్ని నా పిల్లల స్థాయి వరకు చదివిస్తాను అన్న ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఫారిన్లో చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు. అటువంటి పెద్ద పెద్ద చదువులు బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు కూడా చదివిస్తాను అని ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఆయనకి టీచర్లు అంటే బాగా ఇష్టం. అందుకనే స్కూళ్ళ మీద ఇంత అంటే మధ్యలో ఇందాక చెప్పారు చాలామంది, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవాలి. మధ్యలో అధికారుల వల్ల ఏం జరుగుతుందని మీకు తెలుసు. నేను అటువంటి అంటే నెగిటివ్ వైపు మనం చూసే కంటే పాజిటివ్ వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళగలం. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. చిన్న చిన్న నెగిటివ్స్ తీసుకుని మనం అవే ఆలోచిస్తుంటే మనం ముందుకు అడగలేం. మనకి శాలరీస్ ఒకటే కాదు, ఆత్మగౌరవం కూడా ఇంపార్టెంట్. ఇవాళ మనందరికీ కూడా ఇంత గౌరవం తీసుకొస్తున్నారు. ఇంత గౌరవం మీకు తెలుసో తెలియదు, సిబిఎస్ఈ సిలబస్లో ఈ పాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇటువంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ పెట్టేశారు. అవి కూడా మన హై స్కూల్స్లోకి తీసుకొస్తున్నారు. రేపు ఇదే కనుక రిపీట్ అయితే రేపు అసలు ప్రైవేట్ సెక్టార్లో స్కూల్సే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో అన్నింటిలో కూడా ఐబీ సిలబస్లు వచ్చేస్తే ఇంకెవరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళరు. ఐబీ సిలబస్లో ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే 4 లక్షలు ఇవాళ ఫీజు, రేపు అది 5 లక్షలు అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా ఐబీ సిలబస్ వస్తూ ఉంటే ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్ ఒక్క కూడా చూడండి. ఒక గీతని మనం చెరపాల్సిన అవసరం లేదు. ఆ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చాలు, చిన్న గీత అదే జరిగిపోతుంది. ఇవాళ ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి అన్ని పెద్ద గీతలు, కానీ ప్రభుత్వ పాఠశాల అనే చిన్న గీతని ఈ ముఖ్యమంత్రి పెద్ద గీత చేస్తున్నాడు. చిన్నగా అది పెద్ద గీత అవుతుంది, ప్రైవేట్ స్కూల్స్ అన్ని చిన్న గీతలు అయిపోతున్నాయి. రేపు వచ్చే రోజులు అది చిరిగిపోవడం కూడా చిరిగిపోతుంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టు. ఇంత గౌరవం మన స్కూళ్ళన్నిటికీ కూడా బాగు చేసి ప్రైవేట్ సెక్టార్కి సమానంగా తీసుకెళ్ళి మనకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తున్న ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇకపోతే నేను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ను కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఘాలను కూడా పిలిచి మరొకసారి మనం ఇలాంటివి మీటింగ్ పెట్టాలని కూడా కృష్ణయ్య గారిని నేను కోరుకుంటున్నాను. అలాగే డిగ్రీ కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ లేదు. డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ టీచర్స్ని రెగ్యులర్ చేశారు, ఇంటర్మీడియట్ కాలేజీలో టీచర్స్ రెగ్యులర్ చేశారు, యూనివర్సిటీస్ వచ్చేసరికి రెగ్యులర్ అయినప్పటికీ కాలటం పెట్టారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు యూనివర్సిటీస్లో కూడా కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే సరే జీతాలు పక్కన పెట్టండి, ఒక ప్రైవేట్ టీచర్కి ఆరోగ్యం బాగోకపోతే వాడికి కనీసం ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. నేను కల్పలత మేడంని దయచేసి నేను కోరుతుంది ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ కూడా కనీసం ఆరోగ్యశ్రీ కార్డును ఇప్పించమని నేను కోరుకుంటున్నాను. ఈ పాదాబంధం చేస్తారు, అది కనుక చేయగలిగింది. ఎందుకంటే ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ కరోనా వచ్చినప్పుడు చూసే వాళ్ళు ఎంత బాధపడ్డారు. కరోనా వచ్చినప్పుడు మనందరూ హ్యాపీగానే ఉన్నాం. ప్రైవేట్ టీచర్స్ అట్టిపల్లి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బళ్ళు మీద లేదా కూలీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనతో పాటు చదువుకున్నాడు. ప్రైవేట్ టీచర్స్ని కూడా మన స్వార్థ సమానులుగా మనం భావించి వాళ్ళ సమస్యల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఈ 2-3 ఏళ్లలో, చనిపోతే కనీసం మోసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ కుటుంబం దగ్గర. మేనేజ్మెంట్లు ఎవరు సపోర్ట్ చేయరు, ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఎవరు కూడా. కానీ వాళ్ళు కూడా మన సోదరులే కాబట్టి వాళ్ళ వైపు కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే జూనియర్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో, ఎయిడెడ్ కాలేజ్లో కాంట్రాక్ట్ టీచర్స్, యూనివర్సిటీలో కాంట్రాక్ట్ టీచర్స్, వీళ్ళందరినీ కూడా మనం కలుపుకుని ఈ జేఏసీని మరింత బలోపేతం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మరొక్కసారి వెంకటరామరెడ్డి గారిని, కల్పతి గారిని కోరేది ఏంటంటే మరొక మీటింగు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళు మన ఉపాధ్యాయులు, వాళ్ళందరినీ కూడా మనం తీసుకుని వాళ్ళ సమస్యల మీద మనం దృష్టి పెడితే తప్పకుండా ఈ జేఏసీ బలపడుతుంది. ఆ తర్వాత మనం 2వ అడుగు వేయచ్చు. మన కార్యాచరణ ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, కేవలం కబుర్లు చెప్పుకుంటే కాదు, ఈ కార్యాచరణలో ఎన్ని మనం సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోగలిగితే ఈ జేఏసీ అంత బలపడుతుంది. సో మరొకసారి మనందరికీ గౌరవం తెచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.